ఆటో ఆటోనా 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 నన్ను వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర తీసుకుపోతావా? ఎక్కడుందమ్మా? శ్రీనివాస్ నగరా, శ్రీరామ్ నగరా? శ్రీనివాస్ నగరే. బేక తీసుకుపోవా? అటువైపు వెళ్ళదమ్మా. అయ్యో అన్న అట్ట అన్న కన్నా కావాలంటే ఈ నగలిస్తాను. వద్దమ్మా. తోడబుట్టకపోయినా అన్నాని పిలిచావు. ఎంత అవసరం ఉండకపోతే ఒక ఆడకూతురు తన నగ తీసిస్తుంది. పదమ్మా పదమ్మా, ఎక్కడికి వెళ్ళాలో తీసుకెళ్తాను. బేకపోన్నా అన్న, కొంచెం తొందరగా పోనివ్వండి అన్న. అమ్మగారు, అమ్మా, ఇంకెప్పుడు నీతో అబద్ధం చెప్పము. ఐ ప్రామిస్ అమ్మా. ఈ పేదింటి మేకోటి పార్వతిని గొప్పింటి మనిషిని చెయ్యకండి పెద్దబాబు గారు. పని మంచిగానే ఉండనియండి. మీ పాదాల కడని పడుండనివ్వండి. ఇంకొన్ని క్షణాల్లో నేను ఘట్టమనేని ఇంటి కోడలునవుతాను. అఖిలాండేశ్వరి ఆంటీకి పెద్ద కోడలునవుతాను. నీకు నేను భార్యనవుతాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.